ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనం కార్తీక మాసంలో తులసికి ప్రత్యేకమైన పూజ చేస్తాము. తర్వాత తులసి ముందే మనం దీపం వెలిగించటం, తులసి కళ్యాణం కూడా చేస్తారు. అవునమ్మా. వీటి యొక్క విశిష్టతలు ఏంటమ్మా? కార్తీక మాసంలోనే కృష్ణుడు తులసిని వివాహం చేపట్టాడు. వివాహం అని కాదు, అక్కడ చేపట్టాడు గనక మనం దాన్ని కళ్యాణంగా చేసుకుంటాం. ఇది కార్తీక మాసంలో విష్ణువుకున్న పేరు దామోదరుడు కనుక ఈయన కార్తీక దామోదరుడు అన్న పేరుతో పిలుస్తాం. అవును. ఈ కార్తీక దామోదరుడు ఎక్కడుంటాడు? తులసి కోటలో ఉంటాడు. మీరు గమనించారో లేదో, తులసి కోటలో ఒక రాయి పెడతారు ఇప్పుడు. ఆ రాయి ఎవరంటే కృష్ణుడే. ఆయన తులసీదేవి నువ్వు రాయి అయిపోమని శపించింది. నువ్వు చేసిన చెడ్డ పనికి నువ్వు రాయి అయిపో అంది. చేశాడు కదా. ఎట్లాంటి వాడైనా, దేవుడైనా భగవంతుడైనా తప్పు చేస్తే దానికి శిక్ష అనుభవించాల్సిందే. పతివ్రతలైనటువంటి స్త్రీలు దేవుణ్ణైనా శపించగలరు. తులసి విష్ణువుని శపించింది రాయి అయిపోమని. అందువల్ల అందులో ఉంటాడు. ఆ సందర్భం ఒక్క లైన్ చెప్పండి. తులసి గోలోకంలో రాధాదేవి యొక్క చిలిక. కృష్ణుడి మీద కొంచెం మోజు పడింది. రాధ అరిగి ఆవిడ్ని భూలోకంలో పొమ్మని శపించింది. భూలోకంలోకి వచ్చాకైనా కృష్ణుడి వివాహం చేసుకోవచ్చని అనుకుంది. అలాగే పుట్టిన దగ్గర నుంచి తపస్సు చేసింది. చతుర్భుజ కృష్ణుడు తనకి భర్త కావాలని కోరుకుంది. కానీ బ్రహ్మగారు అది కాదు, నీ మీద ఇష్టం ఉన్నటువంటి సుదాముడు ఇక్కడ జన్మించాడు, ముందర అతడిని వివాహం చేసుకున్న తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళగలవని చెప్పి బ్రహ్మగారు చెప్తారు. చెప్పినప్పుడు అతడు రాక్షసుడుగా జన్మించటం, రాక్షస వంశంలో జన్మించాడు. అతడిని సంహరించాలి అంటే తులసి పాతివ్రత్యం అడ్డొస్తోంది. అందుకని ఆవిడ పాతివ్రత్యం చెడగొట్టడానికి భర్త వేషం వేసుకుని వెళ్ళాడు విష్ణుమూర్తి. ఎందుకంటే శివుడు అతడితో యుద్ధం చేసి సంహరించాలి. ఆవిడ ఒక్క క్షణంలో భర్త అనుకుంది కానీ మరుక్షణం గుర్తించింది. కానీ భర్త అనుకుని ఆదరణకి దగ్గరికి రాగానే ఆవిడ పాతివ్రత్యం భంగమైంది. ఎందుకంటే మొదటి చూపులోనే గ్రహించాలి భర్త అవునో కాదు. గ్రహించలేదు గనక ఆవిడ పాతివ్రత్యం భంగమైనట్టు, ఇలా నా భర్త వేషం వేసుకుని వచ్చావు గనక రాయి అయిపో అని చెప్పించింది. కాబట్టి మనం తులసికోటలో రాయి పెడతాం. రాయి ఎవరయ్యా అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి. ఆయన్ని ఆరాధిస్తాం, తులసిని కూడా ఆరాధిస్తాం. ఆవిడకి సంబంధించినటువంటి సమయం ఇది. ఆవిడ పూర్ణిమ నాడే జన్మించింది అని చెప్తారు. ఆ రోజు ఆవిడికి కృష్ణుడికి కళ్యాణం చేస్తాం. కృష్ణుడు అంటే కృష్ణుడు విష్ణుమూర్తి కాదు, గోలోకంలో ఉన్న కృష్ణుడు. గోలోకంలో ఎవరిని చూసైతే ఈవిడ ఇష్టపడిందో ఆ కృష్ణుడికి ఇచ్చి వివాహం చేయడం అన్నది. ఇది ఎక్కువగా ఎప్పుడు చేస్తారంటే కొంతమంది ద్వాదశి నాడు చేస్తారు. శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అంటాం, ఆనాడు చేస్తారు. లేదు కొంతమంది పూర్ణిమ నాడు చేస్తారు. మన వెసులుబాటును బట్టి, మన సాంప్రదాయాన్ని బట్టి. తర్వాత ప్రతిరోజు దీపం కూడా తులసి దగ్గర పెడతామమ్మా తప్పనిసరిగా. ఎందుకంటే ఎప్పుడు పెట్టాలి, ఇప్పుడు కూడా పెట్టాలి. నిజానికి ఇందులో ఆధ్యాత్మికత ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ పర్యావరణం ఉంది. కారణం ఏమిటంటే తులసి చలిని తట్టుకోలేదు. చలికాలం వచ్చిందంటే ఆకులు రాల్చేసి చిన్న ఆకులైపోయి దాన్ని నిద్రపోయింది అంటారు. ఆ తర్వాత కాస్త ఎండ రాగానే కోలుకుంటుంది. అందుకని కింద తులసి కోటలో కింద దీపం పెట్టామనుకో ఆ వేడి దానికి చాలా, అంతకన్నా ఎక్కువ అక్కర్లా. అదొకటి ఉంది. రెండోది, శీతాకాలం వచ్చేటటువంటి అనేక రకాలైన చిన్న చిన్న జలుబు, దగ్గు లాంటివి ఉంటాయే, అవన్నీ తులసి గాలికి పోతాయి. అక్కడ స్నానం చేసి వచ్చి ఇక్కడ తులసి దగ్గర దీపం పెట్టేస్తే ఏ రకమైనటువంటి దోషం లేకుండా అయిపోతుంది. అసలు మామూలుగా కూడా ప్రతిరోజు తులసి దగ్గర దీపం పెట్టాలి. ఎక్కడ పెట్టరు అని కనీసం ఇప్పుడన్నా పెట్టండి అని చాలా గట్టిగా చెప్తారు అన్నమాట. ఈ వంకనన్నా పెట్టమని చెప్తారు తప్పనిసరిగా. తులసి తనని శపించినందుకు విష్ణుమూర్తి ఏం కోప్పడలేదమ్మా, కోపం తెచ్చుకోలే. ఎందుకంటే తాను చేసిన పని సరైంది కాదు. అయితే లోకోద్ధరణ కోసం చేశాడు, అది వేరే మాట. శంఖచూడు అనేటటువంటి వాడిని సంహరించాలంటే తులసి యొక్క పాతివ్రత్యం భంగం కావాలి. శంఖచూడు తులసి యొక్క భర్త దానవరాజు. కానీ వాడు కూడా కృష్ణ భక్తుడు. వాడి కృష్ణ కవచం అవుతుంది మెడలో. అది ఉన్నంత కాలం వాడిని ఎవరు ఏం చేయలేరు.
అంచేత బ్రాహ్మణ వేషం వేసుకెళ్ళి అది అడిగి తీసుకున్నాడు. ఆ, ఆ తర్వాత వెళ్ళి తులసిని ఈ రకంగా మోసం చేశాడు. కానీ తను 2 తప్పులు చేసినందుకు శపించింది, తప్పేం లేదు. ఆ, అందువల్ల ఏమీ అనలేదు. పైగా నువ్వు పరమ పవిత్రురాలి అవుతావు అని అని, చెప్పాడు. ఆ, తర్వాత నీ వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి చెట్టుగా ఆవిర్భవిస్తాయి. తులసి చెట్టు అనే పేరుతో ఉంటుంది. అందరి చేత పూజనీయురాలు అవుతావు నీ స్వచ్ఛమైనటువంటి ప్రవర్తన కారణంగా. ఓ, అంటే శాపం తీసుకున్నటువంటి ఆయన వరమిచ్చాడే తప్ప ఎక్కడ కూడా, తిరిగి ఆ, ఏమీ అనలేదు. ఆయనకి చిన్న తులసి దళం సమర్పించిన చాలు, చాలా అంతే కోరుకుంటాడు అంటారు. కదమ్మా. ఎందుకంటే చెప్తారు, ఎన్ని పూలున్నా ఎన్ని రకాల పూలున్నా ఒక్క తులసి దళం లేకపోయిందంటే ఆ పూలతో చేసిన పూజ వృధా అని చెప్తారు. ఆ, పుష్పసార దానికి పేరు. పుష్పసార, పుష్పసార, ఆహా, బృందావని, కృష్ణప్రియ, ఇవన్నీ తులసికున్న పేర్లు. ఆ, మనం గుంపుగా పెరుగుతుంది. నువ్వెక్కడుంటేవో అక్కడ బృందావనం అవుతుంది. నువ్వు కృష్ణప్రియవి, ఇవన్నీ చెప్తూ పుష్పసార అని ఇంకో పేరుంది. ఆహా, అన్ని పూల యొక్క సారం ఆ తులసిలో ఉంటుంది. ఉమ్, కనుక నువ్వు ఉన్నట్టయితేనే నాకు ఆ పూలతో చేసినటువంటి పూజ ప్రీతిపాత్రం అవుతుంది అన్నాడు. ఉమ్, అంటే సత్ప్రవర్తన ఉన్నటువంటి వారు ఆ, తనని తప్పున్నప్పుడు ఏదన్నా అంటే కూడా భగవంతుడు కోపం తెచ్చుకోడు, వరమిస్తాడే తప్ప. ధర్మం అన్నది అంత ప్రధానమైనది. ధర్మం ఉన్నప్పుడు మాత్రమే ధర్మస్య ప్రభురచ్యుత అని ఉంటుంది విష్ణు సహస్రనామంలో. ఆ, ధర్మానికి ప్రభు ఆయన. ఆ, ఎప్పుడైతే ధర్మాచరణ ఉంటుందో అప్పుడు ఆయన వాళ్ళని ఎవరినైనా సరే రక్షిస్తాడు. అనుగ్రహించటమే ఉంటుంది తప్ప ఆగ్రహించటం ఉండదు. ఎంత విశిష్టత ఉందమ్మా తులసికి. తులసి చాలా ఉందమ్మా. ఆ, తులసి లేకపోతే అసలు పూలు ఏమీ పనికిరావంటాడు. ఆ, ఇంకా శ్రీ వైష్ణవులైతే నైవేద్యం పెట్టేటటువంటి ప్రతి పదార్థం మీద ఒక తులసి దళం వేసి మరీ నైవేద్యం పెడతారు. ఉమ్, సరే, ఇంకా ఆరోగ్యం ఆ దృష్టి కనుక చూసి ఆయుర్వేదంలో చెప్పినట్టే తులసికున్న లక్షణాలు చెప్పాలంటే అసలు చెప్పక్కర్లేదు. చెప్పడానికి అవును, వీల్లేనట్టు అవును. ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికంగా చెప్పినట్టయితే ఇది ప్రధానం. ఉమ్, అందుకే తులసిని ఆరాధించాలని చెప్తారు. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే.